బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వేములవాడలో ఒక్కసారిగా భారీ చింత చెట్టు కూలిపోయింది. చెట్టు కింద పార్క్ చేసిన 3 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. చెట్టు కూలిన సమయంలో కారులో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కార్లు పార్క్ చేసి వెళ్లిపోయారు. దీంతో కొద్ది సమయానికి అక్కడ చెట్టు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ప్రధాని మోదీ సభ పరిశీలన కోసం వచ్చిన ఓ పోలీసు వాహనంతో పాటు మరో 2 దైవ దర్శనానికి వచ్చిన వాహనాలు కూడా అక్కడే పార్క్ చేశారు. అప్పటి వరకు ఎండకు తాళలేక చింత చెట్టు కింద సేద తీరారు భక్తులు. వారు వెళ్లిన కొద్దిసేపటికి ఆ చెట్టు కూలిపోయింది. క్షణకాలంలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. దీంతో ఊపిరి పీల్చుకున్నారు భక్తులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ భారీ చింత చెట్టు కూలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తం 3 వాహనాలు అక్కడ ధ్వంసం అయిపోయాయి. ఆ భారీ చింత చెట్టు కూలిపోవడంతో అక్కడ అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరు ఆ వాహనంలో లేరు. దీంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నారు పోలీసు అధికారులు. అంటే ఈ ఘటనకు సంబంధించి అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా అంశానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం భారీ కట్టర్ల సహాయంతో వాటిని భారీ యంత్రాల సహాయంతో ఆ కూలిపోయిన భారీ వృక్షానికి సంబంధించి దాన్ని పూర్తిగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దారిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎండల సమయం కావడంతో ఎండలు పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం చెట్ల కింద చేరి అక్కడ సేద తీరే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరైనా. కానీ అదే సమయంలో అక్కడ భారీ చింత చెట్టు అక్కడ కూలిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. ఏం లేదన్నా, మేము పార్కింగ్ చేసినాం. పార్కింగ్ చేసి కొంచెం ఉన్నాం. అది 15 సెకండ్స్లలో పడిపోయింది చెట్టు. అలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే అది మేము అది సడన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో అయిపోయింది అన్న. ఈ పోలీసు వాళ్ళదా? వెహికల్ వాళ్ళే. ఎవరికైనా ఏమైనా అయిందా? ఎవరికేం కాదు. మామూలుగా కొంచెం దెబ్బ తగిలింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా మరి మీరు పోలీసు వాళ్ళకి? ఇప్పుడు ఇయ్యలే అన్న, ఇంక ఎవరు ఎక్కడ ఏం చేయలేదు. మా వాళ్ళకి ఫోన్ చేసినాము, వస్తాను అన్నారు. 108 ఫోన్ చేయని ఉంటారు. చేద్దామన్న, మా వాళ్ళు అటు వేరు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు హడావిడి అవుతారు. మీ పేరు ఏం పేరు? వెంకటేష్ అన్న. నాకు మీరు మంచిగా ఏటీఎం బందోబస్తు గురించి వచ్చినాము, చెక్ చేసినాము. హెలిప్యాడ్ డాక్కు వాటర్ పెడదామని చెట్టు నీడకి వచ్చినాము. డాక్కు వాటర్ పెట్టే దానికి దిగినామంతే. ఆ లోపల చెట్టు సౌండ్ వచ్చింది. అది దానికి ఏం ఆధారం లేనట్టుంది. మా కారు మీద పడ్డది, జీప్ మీద పడింది. అందరం క్షేమంగానే ఉన్నాం, మాకేం కాలేదు. అదృష్టం. డాక్ ఏమైనా అయిందా సార్? డాక్ ఏం కాలేదు. దాని దింపిన బయట దింపి వాటర్ పెడదాం అనుకుంటున్నాం. ఆ లోపల సౌండ్ వచ్చింది, అందరం దిగినాం. వెనుక 2 కార్లు కదా సార్? అవి వాళ్ళు చెట్టు మీద పెట్టుకున్నట్టున్నారు. అది రాత్రికి వెనక రాలేదు, అది వాళ్ళు అది పెట్టుకున్నట్టున్నారు. అది డ్యామేజ్ అయినట్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి ఎటువంటి కారణాలను తెలుస్తోంది? ఎందుకంటే అంత భారీ వృక్షం, ముఖ్యంగా వర్షాలు లేవు, ఎటువంటి సందర్భం కూడా కనిపించట్లేదు. కానీ ఎందుకు కూలిపోయింది అంటున్నారు అక్కడ వాళ్ళు? సచిన్, దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో అటు భీమన్న గుడికి దగ్గరగా ఉంది. నటరాజ స్వామి విగ్రహం ఉంది. అక్కడ భారీ ఎత్తునటువంటి చింత చెట్టు ఒక్కసారిగా కుప్పకూలడంతో పెద్ద శబ్దం వచ్చింది. 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉంది. వేములవాడ రాజధానిని దర్శించుకోవడానికి వచ్చిన తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి సభ ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో ఒక్కసారిగా చెట్టు కూలడంతో అవాక్కయ్యారు. భద్రతా బలగాలందరూ కూడా ఈ చెట్టు ఎందుకు కూలిపోయింది అనేటువంటి కారణంలో మొత్తం ఆరాధిస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద చాలా కాలం నుంచి కూడా ఈ చింత చెట్టు ఉంది. దాదాపుగా ఏంటి కారణం అనేది ఇంకా అంతుపట్టట్లేదంటున్నారు. విపరీతమైనటువంటి ఎండలు కురుస్తున్నాయి. ఒకవైపు వర్షాలు లేవు, ఏం లేవు. మీరు అన్నట్టుగా గాలి దుమారం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే సహజంగానే కొన్ని వృక్షాలు కూలుతుంటాయి ఇట్లా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు. మొత్తం మీద ఎవరికి ఏమి ప్రమాదం జరగలేదు కాబట్టి కేవలం 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. అట్లా డాగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి వాహనం కూడా ఉంది. భద్రతా సిబ్బందికి సంబంధించినటువంటి వాహనం కూడా ధ్వంసమైంది. అందులో ఆ డాగ్ అప్పుడే బయటకు వెళ్ళడము, ఎవరు కూడా లేకపోవడము, ప్రయాణికులు ఆ ప్రాంతంలో అంటే విపరీతంగా ఎండలు ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది అని ఊపిరి పీల్చుకున్నారు. సచిన్,
అయితే ముఖ్యంగా పోలీసు వాహనాలు ధ్వంసమయ్యే దాంతోపాటు అక్కడ కొంతమంది భక్తులు కాసేపు సేద తీరుదా ఉంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నారని తెలుస్తుంది. అంటే ఎంతసేపట్లో ఆ ఘటన జరిగిపోయింది, ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక్కసారిగా వాళ్ళు షాక్ కు గురయ్యారు. ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని చెట్లు ఉన్నాయి, అక్కడ సేద తీరడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవైపు, నీడ ఉంది కాబట్టి చాలా విపరీతమైనటువంటి 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మాడిపోతున్నాం, వాహనాలు సైతం నీడలో ఉంచాలనేటువంటి ఉద్దేశంతో వాహనాలను అక్కడ నిలిపివేయడం జరిగింది, ఆడ పార్క్ చేయడం జరిగింది. దీంతో కొన్ని క్షణాల్లోనే సౌండ్ వచ్చింది, ఒక పెద్ద ఎత్తున సౌండ్ వచ్చింది. ఏంటి అని గమనించే లోపలనే ఒక్కసారిగా నేల కూలింది ఆ వృక్షము అని చెప్పేసి స్థానికులు తెలుపుతున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. ఆ శబ్దాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యాము, ఏం జరుగుతుందో అనేటువంటి కోణంలో ఆలోచించేటువంటి తరుణంలోనే చెట్టు కూలిపోవడము తమని భయభ్రాంతులకు గురి చేసింది. అదృష్టవశాత్తు తాము ఏమి గాయాలు కానీ ఇంకా ఏం జరగలేదు అని చెప్పేసి ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆ విచారణ అయితే కొనసాగుతుంది. సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం వేములవాడలో ఒక్కసారిగా భారీ చింత చెట్టు కూలిపోయింది. చెట్టు కింద పార్క్ చేసిన 3 కార్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. చెట్టు కూలిన సమయంలో కారులో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కార్లు పార్క్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొద్దిసేపటికి చెట్టు నేలకొరిగింది. ప్రధాని మోదీ సభ పరిశీలన కోసం వచ్చిన ఓ పోలీసు వాహనంతో పాటు మరో 2 దైవ దర్శనానికి వచ్చిన వాహనాలు కూడా ఈ ఘటనలో ధ్వంసం అయిపోయాయి. అప్పటి వరకు ఎండకు తాళలేక చింత చెట్టు కింద సేద తీరారు భక్తులు. అయితే వారు వెళ్ళిన కొద్దిసేపటికి ఆ చెట్టు కూలిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆ ఘటనా స్థలిని పూర్తిగా అక్కడ పోలీసులు పరిశీలిస్తున్నారు. క్షణకాలంలో పెను ప్రమాదమే తప్పింది. దీంతో అక్కడి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.